అన్న క్యాంటీన్లకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. కేవలం 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్న కూటమి ప్రభుత్వంపై పేదలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఉదయం అల్పాహారంతో పాటు 2 పూటలా కడుపు నిండా అన్నం తింటున్నామని కృతజ్ఞతాభావం చూపుతున్నారు. పేదలు, రోజువారీ కూలీలు, అనాథలు, అభాగ్యులకు అన్న క్యాంటీన్లు వరంగా మారాయి. 5 రూపాయలకి భోజనం పెడుతుంది. ఇంతకుముందు బంద్ చేసిండ్రి, అప్పుడు బందల పాలైనవి. ఇప్పుడు బాగుంది. మాకు 5 రూపాయలకు అన్నము, సాంబారు, పప్పు, పెరుగు, అన్ని విధాలు, అన్ని చట్నీ మంచిగా పెడుతున్నారు. 100 రూపాయలు అయితే సార్ బయట తింటే. ఇది మాకు ఇప్పుడు 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది. పని చేసుకొని రోజు ఇక్కడ తినిపోతాం సార్. రోజు 100 రూపాయలు మీళ్ళట్టే మాకు. అన్నం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇడ్లీ టిఫను అన్నీ బాగానే ఉంటాయి సార్. నేను పొద్దుటూరులో తింటా సార్, ఆత్మకూరులో తింటా, నంద్యాల బస్సు ప్రయాణం ఇప్పుడు పోతుంటాం కదా, అప్పుడు ఎప్పుడన్నా కానీ తినే టయానికి పోతా. ఇప్పుడు అన్నం తిన్నాక మళ్ళీ ఆత్మకూరు పోతా, రాత్రికి తింటా సార్. బాగుంది సార్ అన్నం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం అన్నం, రాత్రి అన్నం తింటాను. బాగా కడుపు నిండా తినిపోతున్నాం. పెరుగు, అన్నం, సాంబారు, చారు, పొద్దున ఇడ్లీ, రాత్రి మధ్యాహ్నం అన్నం. చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు నాయన. బయట భోంచేస్తే చాలా ఎక్కువ 100 రూపాయలు లేని భోజనం రాదండి. బయట టిఫిన్ కానీ అంతేనండి. ఇక్కడ చాలా మేదండి. ఇక్కడ 5 రూపాయలు భోజనం అంటే ఎక్కువ ఏం రాదండి. 5 రూపాయలు అంటే ఇక్కడ బాగుందండి. డైలీ ఇక్కడే భోంచేస్తాను నేను మధ్యాహ్నం. మన చంద్రబాబు నాయుడు గారు బాగా పెట్టినందుకు చాలా ధన్యవాదాలండి. బాగా జరుగుతుంది. పొద్దున ఇడ్లీ, పొంగలు, పూరి, ఇప్పుడు మా పెరుగు, అన్నం బాగానే ఉంది సార్. మాకు లేని వాళ్ళకి ఇది బాగుంది సార్. ఇప్పుడు ఏదో 3 పూటలు కడుపుండా తింటుంది. మంచిగా భోజనం చేస్తున్నారు. టయానికి 2 పూట్ల పూరి, పొంగలు, ఉప్మా మంచిగా ఉన్నాయి సార్. సంతోషంగా తింటున్నారు. బాగా చేసింది గవర్నమెంట్. మంచిగా ఉన్నాయి సార్. అచ్చే ఖానా కాక జారీ అంటున్నా. మా తండ్రి లాంటి తండ్రి వారు అన్నాన్ని పెట్టి మాకు ఎంతో గొప్ప ప్రయోజనకరంగా ఈ విధంగా చేశారు. తండ్రి ఎటువంటి వాడు ఎవడు పెట్టాడు ఈ దినమందు. నాయన గొప్పవారు తండ్రి. ముఖ్యమంత్రి గారు ఎంతో ఈ ప్రజలకి, బీద ప్రజలకి, నానాక విధములతో జాతులకి ఎంతోమంది మేలుకరంగా ఈ దినమందు నాకు కృషిగా అన్నాన్ని, ఆహారాన్ని గడిచిన సంవత్సరం అంతయు ఆహారం పెట్టిన దినమంతయు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా నగరంలోకి బయట ఇప్పుడు మేము ఆటో తోలుకుంటుంటాం కదా, బయట 100 రూపాయలు పెట్టి తినలేము. 3 పూటలు అంటే రోజు 300 అవుతుంది. ఇక్కడైతే 15 రూపాయలు తింటున్నాం. నేను రోజు ఒక 500 సంపాదిస్తాను. 300 ఫుడ్కే పోతే 200 నేను ఇంట్లో కడుక్కోలేను కదా. ఇప్పుడు 15 రూపాయలు పోతుంది కాబట్టి నాకు మిగతా డబ్బులలో మిగతా ఇంట్లోకి సరిపోతుంది. నాకు ఏం లేదు, రోజు 30 రూపాయలు అయితే వెళ్ళిపోతుంది. డబ్బులు తీసుకుంటా. బయట తింటే ఇంకా 200, 150 చాలు. మనం తిని మళ్ళీ ఇది చెప్పకూడదు. బాగుంది. బయట తినాలంటే సార్ తెలిసిందా, ఒక నార్మల్గా సార్ నేను మార్కెటింగ్ చేసే పర్సన్, బ్యాచిలర్ అనమాట. సొంతంగా మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినాల్సి వస్తుంది ప్రతిసారి. బట్ ఏంటంటే బయటికి వెళ్ళి తినాలంటే మినిమం సార్ డైలీ 300 రూపీస్ మినిమం ఖర్చు ఉంటుంది. బట్ ఇక్కడ అన్న క్యాంటీన్లో 30 రూపీస్, 5 రూపీస్ అనుకున్నా మేము 10 రూపీస్కి 2 ప్లేట్ తీసుకుంటాము. అట్లాగా 30 రూపీస్తో 1 డే ఫుల్ఫిల్ అయిపోతుంది. అలాగే నాకేం కాదు, చాలా మంది కూడా యూజ్ అవుతుంది. ఏదైతే ఈ స్కీమ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. బయట తింటే 100 రూపాయలు ఈజీగా అవుతుంది. ఇక్కడ తింటే మనకు 3 పూటలు అంటే దాదాపు 200 అవుతుంది. ఇక్కడ మనకు చాలా మేలు. 10 రూపాయల్లోనే కడుపు నిండిపోతుంది. బాగుంటుంది. మంచిగా చాలా మేలు చేసింది ప్రభుత్వం. అయితే చాలా మంచిది. బీద వాళ్ళకి చాలా ఉత్తమం. 100% మేలు. బీద వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి చాలా మేలు, ఉత్తమంగా ఉంది. థ్యాంక్ యూ సార్ సీఎం గారు. ఇక్కడ కర్నూలులో పని చేసుకోవడానికి వచ్చినాము. మధ్యాహ్నం భోజనం కాబట్టి ఇంకా మామూలు 10 రూపాయలు ఇస్తే ఇంకా అన్నం తినడానికి మనిషికి కడుపుండా అవుతుంది అనమాట. అట్లా ఈ టీడీపీ ప్రభుత్వమే మేలు సార్. అంటే ఇంకా పేదలకి ఇప్పుడు 5 రూపాయలకు భోజనం అంటే ఇప్పుడు పెట్టేతోళ్ళు ఎవరు లేరు. బయట మామూలుగా తినాలంటే 100 రూపాయలు అవుతుంది. ముఖ్యమంత్రి సార్కి ఇంకా వందనాలు సార్. ఈ అన్నదానం మాకు చాలా సంతోషమైంది. 3 పూటలు మాకు ఏదో 5 రూపాయల భోజనాలతో మేము పూర్తి చేసుకుంటున్నాం. ఇది మటుకు చాలా ముఖ్యమంత్రి మంచిగా పనులు చేసినాడు సార్. మేము కూలి పనులు చేసుకొని బతున్నాం సార్. మేము అదే హోటల్లో పెట్టుకుంటే 150 రూపాయలు 200 అవుతుంది. ఆ డబ్బులు ఏదో ఇక్కడ మాకు 5 రూపాయల భోజనాలనే పూర్తి చేసుకొని ఏదో మేము ఇంత బతుకుతున్నాం సార్. మాకు మంచిగా ఉంది సార్. ఇది 5 రూపాయలు ఏం వస్తుంది సార్? టీ రాదు. టీ 10 రూపాయలు పేమెంట్ ఛార్జ్ అయితే 10 రూపాయలు ఏం వస్తుంది? బాగుంది. బంగారులకైతే చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది.